హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నా స్టైల్లో పన్నీర్ కర్రీ చూపించబోతున్నానండి. ముందుగా దానికోసం మనం పన్నీర్ని అయితే ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ముందే ఒక గిన్నెలో మనం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, పన్నీర్ మసాలా మీకు ఇష్టం ఉంటే ఏదైనా సరే వేసుకోవచ్చు. వేసుకొని ఆ పన్నీర్ ముక్కలకన్నిటికీ చక్కగా పట్టించుకున్న తర్వాత పన్నీర్ని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes అవి పక్కన పెట్టేసుకొని మనకు ప్యూరీ కావాలి కాబట్టి ప్యూరీ కోసం టమాటా, ఉల్లిగడ్డ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. టమాటాలు కొద్దిగా కచ్చగా ఉన్నాయి కాబట్టి పేస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. అదే పండుగ ఉండుంటే రెడ్ కలర్లో కనిపించేది. చూసారు కదా, ఇది స్టీల్ కడాయి అయిపోయేసరికి మొత్తం అంటుకుంటుందండి, అడుగంటిపోతుంది. కొత్తవి కొనుక్కోవాలి. బట్ కొత్తదే కానీ స్టీల్ కదా, మనం ఎంతసేపు కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఒక 2 minutes అయినా సరే అడుగంటిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి మనం మసాలా కావాలనుకుంటే మసాలాలు తీసుకోవచ్చండి. నేనైతే తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక అది కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, సాజీరా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక మనం ప్యూరీ చేసి పెట్టుకున్న ప్యూరీని వేసుకొని అది మగ్గిన తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ పెరుగు వేసుకొని అది పూర్తిగా మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకోవాలండి. అంటే మనకు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మనం తీసుకున్న దానికి క్వాంటిటీగా వేసుకోవాలి. మా ఇంట్లోనైతే తక్కువ తింటాం. నేను 1/2 teaspoon, అంతకుముందు 1 teaspoon యూజ్ చేసేది. ఇప్పుడు బాబు పెద్ద అవుతున్నాడు, వాడు కొంచెం స్పైసెస్ అలవాటు చేయాలి కాబట్టి 1 tablespoon వేస్తే కారం అవుతుందని కొంచెం సగం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. లేదు అంటే 1 teaspoon అయితే సరిపోతుంది. కారం ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ తీసుకోవచ్చు. అంతే అండి. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చాక మనం పన్నీర్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోండి. వేసుకొని కొంచెం మళ్ళీ కొద్దిసేపు ఒక ఆయిల్ మళ్ళీ పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని మనకు గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకొని, నేను ఇందాకైతే మిక్సీ జార్లో పట్టాను కదా, అందులో కొంచెం గ్రేవీ ఉంటే దాంట్లో వాటర్ తీసేసుకొని దాంతోపాటే పోసేసుకున్నాను. ఇంకొంచెం చిక్కగా ఉంది అని కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. అంతే అండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకు గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేటట్టు కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఈ పన్నీర్ కర్రీ అనేది అన్నంలో కానీ చపాతీలోకి చాలా బాగుంటుందండి.